నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు పక్క జర్సన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు కనపడతా ఉన్నాయి. చాలా అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇటు కొన్ని పత్రికా వేదికల్లో కూడా కొన్ని అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే అసలు అసలు కాంగ్రెస్ పార్టీ, కొసర కాంగ్రెస్ పార్టీ అనే కొత్త నినాదం, ఈ దానం నాగేంద్ర అంశం, కవిత గారు కొన్ని విమర్శలు, సిట్ నోటీసులకు సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం. నమస్తే సార్. అంటే ఏమనిపిస్తుంది, మీరు కాంగ్రెస్ లో ఉండి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? అసలు కొసరు అని వినపడుతున్న మాటలు చీలికలు ఏర్పడతాయా కాంగ్రెస్ పార్టీల చీలికలు అనేది ఎప్పుడో అసమ్మతి అలా అనేది ఎప్పుడెప్పుడు ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పిజిఆర్ గారు ఉంటే, విజయ భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు ఉంటే, ఇవి అసమ్మతి గలాలు అనేది అది కామన్ కాంగ్రెస్ పార్టీ. అది ఉంది కాబట్టి పార్టీ అలాగా బతుకుంది, బ్యాలెన్స్ అవుతుంది, లేకుంటే ఉండదు. కానీ ఈ రోజు అసమ్మతి కంటే బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, బతికొచ్చిన వాళ్ళు, వేరే సింబల్కి వెళ్ళి గెలిచిన వాళ్ళు, వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వేరే ఐడియాలజీతో వచ్చిన వాళ్ళు, ఈ రోజు వాళ్ళ పెత్తనం ఎక్కువ చేయడం వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తన ఉనికికి ప్రమాదం తెచ్చుకున్నట్టు. భక్తి విక్రమార్క పాత్ర ఎట్లా చూస్తారు? ఇప్పుడు జరుగుతున్న అంశాల్లో ఏదైతే ఏవిఎన్ రాధాకృష్ణ ఏం రాసినా కానీ ఇప్పుడు ఈ ముగ్గురు మంత్రులు కొంతమంది మీట్ అయ్యారు. ఆయన చెప్పేది ఏంటంటే జీవన్ రెడ్డి గారి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి వ్యవహారం మీద మేము అందరం కలవడం జరిగింది తప్ప ఇందులో పెద్దగా మీరు రాయడానికి కూడా ఏం లేదు. కలిస్తే తప్పే ఉంది, మేము అఫీషియల్ గానే కలిసాం కదా, ఒకే కారులో వెళ్ళాము, తప్పే ఉంది అంటున్నారు శ్రీధర్ బాబు గాని వీళ్ళందరూ. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారంటే బట్టి విక్రమార్క పాత్ర ఉందా? సెకండ్ ప్లేస్ బట్టి విక్రమార్క అనేటోడు దొంగ నెంబర్ 1. బట్టి విక్రమార్క అనేటోడు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో ఉన్నా అని అన్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నాడు, కాంగ్రెస్ పార్టీ నేను ఇటుక పేర్చుకుంటా పైకి వచ్చినా అని చెప్పి. ఓకే, అవన్నీ ఒప్పుకుంటా. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలుస్తున్నావా? కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో ఉన్నావా? కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దారి తప్పిన ముఖ్యమంత్రి దాని మీద మళ్ళా లైన్ లో తీసుకొచ్చిన ప్రయత్నం చేసినవా? అధిష్టానం వచ్చింది, యూత్ డిక్లరేషన్ అని పెట్టింది, పెట్టి మన వీళ్ళకు ఉద్యోగాలు అని చెప్పింది. ఎవరికి నిరుద్యోగులకు 2 లక్షల పోస్టులు నింపుతామని, 4,000 నిరుద్యోగ వృద్ధి అన్నది. ఈ రోజు అవన్నీ కూడా మీరు నెరవేర్చినది. మరి ఆ ఐడియాలజీని, అధిష్టానం యొక్క మాటను నువ్వు నిలబెట్టినప్పుడు నువ్వెట్ట కాంగ్రెస్ రోజు కమిషన్ల కోసం పైసలు నీ ఆఫీస్ ముందు సెక్రటరీకి వచ్చి కాంట్రాక్ట్లు వచ్చి ధర్నా చేసే పరిస్థితి నీ పర్సెంటేజ్ల మీద. అదే కదా ఈ రోజు ఆ రోజు వరకు మా ముఖ్యమంత్రి కుమ్మక్కై ఇద్దరు కలిసి దిగమింగి ముఖ్యమంత్రి యాదాద్రి గుట్ట పూజ కాడ నేను కింద కూర్చోబెడితే నేను దాన్ని ప్రశ్నిస్తేనే కావాలనే కింద కూర్చున్నా అంటే పైసలు వచ్చేదాకా నువ్వు దిగజాడినావు. పైసలు వచ్చిన తర్వాత ఇప్పుడు బొగ్గు దొంగతనం దొరికేట వరకు నాకు ఆత్మ గౌరవం ఉంది, గాడి గుర్తుంది, నా సుదీర్ఘ ప్రయాణం ఇటుక పేర్చుకుంటూ వచ్చిన అని చెప్పి. సుదీర్ఘ ప్రయాణం కాదు ఈయన మల్లు అనంతరాములు గారు సమాధి పైన ఈయన పిసిసి సెక్రటరీ తీసుకొని రాజకీయాలకు వచ్చాడు. ఇలా మహబూబ్ నగర్ ఎంపీ తీసుకొని పోయాడు. ఆయన ఇద్దరు కొడుకుల కుటుంబాలను వాళ్ళని మొత్తం ఈ రోజు వీళ్ళు ఆగం చేసి ఆయన మొత్తం వీళ్ళు గుంజుకొని అట్లా పైకి వచ్చిన ఇటుక పేర్చి కాదు, గాడి గుడ్డు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా పక్కకి నెట్టే ప్రయత్నం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అదే మొదటి నుంచి జరుగుతా ఉన్న చర్చ. 3-4 ముచ్చటని మనం కూడా మాట్లాడినాం. కాకపోతే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇది జరుగుతున్న పరిస్థితులు కానీ, ఎమ్మెల్యేల రియాక్షన్ కానీ, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కానీ, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే నిజంగానే రేవంత్ రెడ్డి పక్కన పెడుతున్నారా అనే అంశం కూడా కనపడతా ఉంది. మీరేం చెప్తారు? 100% ఈసారి ఏంటంటే నాకు ఇలా ఉదయం నిన్న కూడా కొంతమంది రూలింగ్ గవర్నమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులతో మాట్లాడితే వాళ్ళు ఢిల్లీ ఫీడ్బ్యాక్ నన్ను అడుగుతా ఉంటారు. వాళ్ళని సస్పెండ్ అయినా కానీ నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఉంటది కదా, ఏమనుకుంటారు అన్నప్పుడు. ఈసారి బీజేపీతోని టీడీపీతోని కుమ్మక్కై పనిచేస్తా ఉండు. బొగ్గు స్కామ్ తోని జాతీయ స్థాయిలో మేము నష్టపోతున్నాము. జాతీయ మీడియాల బొగ్గు స్కామ్ గురించి వచ్చింది, తెలంగాణలో జరుగుతుందని. రేపదిన ఆల్రెడీ స్కామ్ కాంగ్రెస్ అనేది స్లోగన్ ను బీజేపీ చాలా బలంగా వాడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు ఈ రోజు పూర్తిగా చంద్రబాబు, నరేంద్ర మోడీ చెప్పు చేతల్లో పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధిష్టానం భావించింది. అంతేకాకుండా ఆయన తలంటూ పోసిందంట బట్టి విక్రమార్క. ఆయన అంటే బుద్ధి లేనాడు, నీకేమైతే కాంగ్రెస్ ఉన్నోడివే కదా అది ఇదని చెప్పిన పర్సంటేజ్ కథలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోయినాయి. ఈ రోజు 100%
ఇద్దరి పైన కూడా చర్యలు ఉంటాయని అనుకుంటున్నాను. ఎవరు బట్టి రేవంత్ ఇద్దరి పైన. రేవంత్ బట్టిది కూడా డిప్యూటీ సీఎం కూడా బిక్తారు. ఉమ్, కూడా బిక్తారు. ఇంకా చాలా బాధ బొగ్గు స్కామ్ జరిగింది. అది ఉమ్, జరిగిందనే రిపోర్టు ఏఐసిసికి ఉన్నది. ఉమ్, కాబట్టి ఖచ్చితంగా మారవకుంటే మాత్రం ఇంకా క్షేత్ర స్థాయిలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఉమ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా బట్టి అనేటువంటి పైన ఏబిఎన్ లా వాడుతొస్తే ఒక కార్యకర్త వచ్చి స్పందించే దానికి మద్దతు లేదు. ఒక నిలబడలే. అర్థమైందా? మేము రాజశేఖర రెడ్డి గారి పైన ఏబిఎన్ దాడి చేసినాం. ఉమ్, అసోంటిది నువ్వు ఏ కార్యకర్త నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినావు, ఎవరితో ఉన్నావు, మీ టీడీపీ వాళ్ళకే ఇచ్చుకుంటావు, మా వాళ్ళకి ఇవ్వని ఎవరితో మాట్లాడినావని నీ దగ్గర జీతగానం లేక నీ అడుగులో మడుగులో కొత్త వాళ్ళకు నువ్వు పదవులు ఇప్పించుకుంటావు. నువ్వు ఒక బుడ్డ నీ అంత లెక్క బయట నీ ధోతి నీ అంగి నీ పాయింట్ దొంగ లెక్క వివరిస్తావు. కార్యకర్త తూ అంటున్నాను నేను. కాంగ్రెస్ కార్యకర్తని ఇలా ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే నీ దాని మీద నువ్వు ఖండనిచ్చే కాడికి వచ్చింది. అర్థమైందా? నీ లాస్ట్ లా నీ అన్న కొడుకులో వాళ్ళు ఇచ్చే కాడికి కూడా రాలే. లాస్ట్ లా నీ ఖండ నేనే బుద్ధిమంతుడిని, చాలా మంచోని, నేను కిందికి వెళ్ళి మెట్టు చేసుకొని వచ్చిన, ఎప్పుడు దొంగతనం చేయలే అని చెప్పి నీ బతుకు గురించి నువ్వు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. నీ బతుకు ఎంతో కార్యకర్తలకు ఎంతో తెలుసు కాబట్టి వాడు ఎవరు చెప్పాడు కాబట్టి ఈ రోజు నీవు అక్కడి దిగజారు. ఈ వెంకటరెడ్డి ప్రైవేట్ కాలేజీల గురించి మాట్లాడిన తీరు ఇటీవల చూస్తా ఉంటారు. ఇక మొత్తం కూడా అది కూడా కంప్లీట్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నట్టుగా కనపడుతుంది కదా. నేను గనక విద్యాశాఖ మంత్రిని అయితే ఈ ప్రైవేట్ కాలేజీల ఫీజుల్ని ఖచ్చితంగా నియంత్రిస్తా, కాలేజీలు లేకుండా చేస్తా అని మాట్లాడుతున్నారు. అవును, అవన్నీ కూడా రేవంత్ రెడ్డి చేయాల్సిన పని చేస్తలేడని చెప్పి ఆయన చూపించాడు. అది స్వాగతించదగింది. ఈ రోజు నారాయణ కాలేజ్ గాని చైతన్య కాలేజ్ గాని ఇవి విపరీతమైన దోపిడీ పాల్పడతా ఉంది. ఇవన్నిటిపైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కూడా పోయి వాళ్ళందరి తప్పులు ఏలైతే చూపించింది. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది వాటిపైన? విద్యా వ్యవస్థ పైన ఎక్కడ కరెక్షన్? ఎన్నిసార్లు నువ్వు రివ్యూ మీటింగ్లు పెట్టావు? నువ్వు ఒక్క రోజు కూడా వాటి మీద రివ్యూ మీటింగ్ పెట్టలే. మళ్ళా కాసిం సార్ ఏమో ఈయన విద్య అనే మహిళను ప్రేమించిండు, దాని లవర్ అని ఆయన చిల్లరగా మాట్లాడుతుంది దిగజారి. కాబట్టి ఈ రోజు నీవు విద్యా పైన నీకు శ్రద్ధ లేదు, యూనివర్సిటీల పైన శ్రద్ధ లేదు. నేను హైదరాబాద్ యూనివర్సిటీ భూములకు ఇన్ని భూములు ఎందుకు అమ్ముకుంటానంటాడు. నువ్వు 5 ఏళ్ళు వస్తే ఇవి ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో ఎన్ని జాగ్రత్తలు తక్కిన రియల్ ఎస్టేట్ చేస్తా అమ్ముకుంటాను బాపత్ గాడు. కాబట్టి ఇలా వెంకరెడ్డి మాట 100% ఆమోదయోగమైంది. అది ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారు. వీళ్ళిద్దరు మాట తీరు టోటల్ గా వ్యతిరేకంగా ఉంది. కాంగ్రెస్ నినాదాలకి, కాంగ్రెస్ పార్టీ నినాదాలకు లేకపోతే విధి విధానాలకు కొంత వ్యతిరేకత కనపడుతుంది కదా. నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రులు ఎవరైతే ముఖ్యంగా ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ కేడర్ వరకే జరుగుతా ఉన్నాయి పనులు, ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వట్లేదు. నేను చాలా సార్లు రేవంత్ రెడ్డిని కూడా కలిసి మునుగోడు నియోజకవర్గానికి పనుల కోసం నిధులు అడిగాను, ఇప్పటికొచ్చి ఆయన శాంక్షన్ చేయలేదు అంటారు. బేసిక్ ఇది చూస్తుంటే మీకేమనిపిస్తుంది? రాజగోపాల్ రెడ్డి అన్నట్టు ఆయన సరే, ఆయన బీజేపీ పోవడానికి ఇట్లా సమర్థించుకున్నారు. ఆయన బీజేపీలో పోకుండా కాంగ్రెస్ అట్నే ఉంటే ఇలా చరిత్ర వేరే తిరుగుంటేది. అట్నే ఉంటే ఇలా రాజకీయం వేరే తిరుగుంటేది. ఆయన పోయొచ్చింది కాబట్టి ఇలా పలసపడ్డాడు. ఆ మాట వాస్తవం. కానీ రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటున్నా నేను అంటే, ఈ రోజు నీకు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్లస్ ఈయన ఎవరు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురి మధ్యనే నడిచింది ప్రభుత్వం. సీతక్క, జూపల్లి కృష్ణారావు, వీళ్ళ మధ్యనే నడిచింది. అంటే బతికొచ్చిన వాళ్ళు, వచ్చిన మంత్రులు అయిన వీళ్ళ మధ్యనే, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళకైనా కానీ ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులకు పనులు కాలే. వాళ్ళది ఎక్కడ పనులు అయితే లేవు. వాళ్ళ అధికారులే వాళ్ళకి ఇంటలేవు. వాళ్ళ అధికారులు వాళ్ళకి ఇనని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. వీళ్ళకి బట్టికి రేవంత్ పంచాయతీ ఏంటంటే పంపకాల కాడ పంచాయతీ. కాబట్టి ఈ రోజు రాజగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా, కోమారెడ్డి ఏది మాట్లాడినా, ఈ రోజు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ లైన్లకు వచ్చే మాట్లాడుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ గా ఏ విధంగా ఉండాలని దాన్ని ఆ ట్రెడిషన్ లో వీళ్ళందరూ రివర్స్ అవుతారు. 100 రేవంత్ మీద అవుతారు. రేవంత్ రెడ్డి మీద 100. ఇంకా చిల్లరగా అయిపోయింది. ఈ రోజు ఒక కౌన్సిలర్ స్థాయిలో కూడా ఈ రోజు కౌన్సిలర్ ఉన్న విలువ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి లేకుండా చేసింది. ముఖ్యమంత్రి పదవి అనేది చాలా చీప్ గా తీసుకొచ్చింది. చీప్ అంటే చిల్లరగా లెక్క తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సీట్ విచారణ ముగ్గురిని విచారించారు కదా. ఈ సీజన్ 2 అనుకున్నా, సీజన్ 3 అనుకున్నా, ఈ కంప్లీట్ అయినట్టేనా? ఈ 3 ఎపిసోడ్లు కంప్లీట్ అయినట్టేనా? ఏమైతుందా? బాగా పెద్ద పెద్దోళ్ళు ఎవరు జరుగుపోరు, ఎవరికి రాదు.
ఇళ్ళ పోయినా గానీ ఎవరు అధికారులే బలవుతారు కానీ ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు వాళ్ళు బలవుతారు. వాళ్ళు ఏ స్కామ్ అయినా వీళ్ళకి ఏమైతారు, వీళ్ళంతా ఒకటి. కానీ కవిత నేరుగా సంతోషం టార్గెట్ చేసింది కంప్లీట్ గా. కవిత చేస్తుంది అబ్బా. కవిత ఇప్పుడు రేవంత్ రెడ్డి అలికోర్ ముఠా కదా, అలికోర్ మాఫియా సభ్యురాలు కదా. ప్లానింగ్ అంతా ప్రీ ప్లాన్. ఎవరిని అనాలి, ఎవరిని చేయాలి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ముఖ్యమంత్రి పదవి ఉన్నది కాబట్టి ఒరిజినల్ గా ఏమైనా విజిలెన్స్ ఎంక్వైరీ అది కవితనే జరుగుపోతుంది ఇక్కడ కూడా. ఒరిజినల్ గా కవితకి నోటీసులు ఇస్తా అంటున్నారు. ఏమైతే నోటీస్ ఏం కాదు, ఏం ఉత్తుత నోటీస్ పేపర్ మీద ఆమెనే రాసిస్తుంది. ఈ నోటీస్ నాకు పంపని, ఆమెకి ఎటువంటి నోటీస్ పంపాను ఆ నోటీసు ఆమెనే రాసుకుంటది, పంపి సంతకం పెట్టి తెప్పించుకుంటది. ఎందుకంటే ఏమి హైలైట్ కావాలి. ఇప్పుడు మొన్న మీరు చూసారు కదా కవిత ప్రెస్ మీట్ లో కీలకంగా సంతోష్ రావునే బ్లేమ్ చేస్తూ ఈయన వల్లే కంప్లీట్ నాశనం అయింది ఇదంతా కూడా, ఈయనే చేయబట్టే ఇదంతా ఈ రోజు పరిస్థితి, ఉద్యమకారులను కూడా దూరం చేసిండు తమ బిఆర్ఎస్ పార్టీకి అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అంటే లిక్కర్ కేసు వల్ల కాలేదా, ఈమె సెటిల్మెంట్ల వల్ల కాలేదా, ఈమె దందాల వల్ల కాలేదా, అన్ని బాగా చెప్తారు. తెలంగాణ జాగ్రత్త భారత జాగ్రత్తగా ఎందుకు మారిందో చెప్పదా, అర్థమైందా? నీకు స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి అలా స్కామ్ జరగలేదా? రాజీవ్ ప్రతాప్ రూఢి అనేటువంటి కేంద్ర మంత్రి పదవి ఎందుకు పోయిందో మాట్లాడదా? ఈ రోజు నీ వల్ల మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు కూడా జైలుకు పోయింది కదా. వాళ్ళు ఒక నెల్లూరులో ఒక పెద్ద ఫ్యామిలీ ఆ ఏరియాలలో, అసలు కూడా నువ్వు లిక్కర్ కేసులు కలుపు వాళ్ళందరూ జైలుకు పంపలేదా? కాబట్టి కవిత అంటే ఆమె నీతులు చెప్పాలి, మనం వినాలి. అది దౌర్భాగ్యం. అది ఈ రోజు ఆమె పేరు తెలంగాణ శశికళ అని నేను ఆ రోజే పెట్టిన. ఆమె తెలంగాణ శశికళ, తమిళనాడు శశికళ ఉన్నది ఆమె లెక్క ఆమె తెలంగాణ శశికళ. ఈ రోజు తెలంగాణ పరువు ఆత్మగౌరవంతో తెలంగాణ ఏర్పడితే ఆత్మగౌరవం తీసుకుపోయి నువ్వు తిహార్ జైల్లో పెట్టినావు. ఎవరన్నా ఆడోళ్ళు నీ లెక్క పోయినరా? ఆయన ఎవరో జూపల్లి కృష్ణారావు ఎవరో ఆయన మాట్లాడితే అదే మన ఇక్కడ కుకట్పల్లి ఎమ్మెల్యే ఓ ఆమె మీద ఇంత లేచారు. కానీ ఎవరన్నా ఏ ఇంటర్లో ఆడోళ్ళు అన్న తిహార్ జైలుకు పోయినరా నీ లెక్క? హైదరాబాద్ లో అమ్ముకున్న కాడికి అమ్ముకున్నావు, ఇక పోయి ఢిల్లీలో కూడా అమ్మన్నా. ఇక గొర్రెల స్కామ్ గొర్రెల స్కామ్ ఏందంటే బ్రదర్, అలా ఎన్నైనా అధికారులే అరెస్ట్ అయ్యారు, వచ్చినప్పుడు కాలే. నాకు ఇవాళ కీలక సమాచారం ఏం తెలిసిందంటే ఇలా సందీప్ కుమార్ సుల్తాన్ అనేటువంటి కూడా కీ రోల్ ఉంది. ఇలా ఫైనాన్స్ సెక్రటరీ అంటే రిటైర్మెంట్ లో పైసలు ఎందుకు ఆపుతుంది ఏంటి దాని అంటే ఆ కార్ల కంప్లైంట్ ఇచ్చిన కార్ కంప్లైంట్ ఇక్కడ ఎంక్వైరీకి వచ్చింది. ఆ ఎంక్వైరీ చేస్తా ఉంటూ అందులో నాకు నిన్న నాది ఒక ఛానల్లో ఒకళ్ళు వీడియో చూసి ఫోన్ చేశారు. సార్ అసలు గొర్రెల స్కామ్ లో ఉన్నదే కీలక వ్యక్తి ఈయన, దాన్ని చేయనికి ఎక్కడెక్కడ కొనుక్కరావన్నాం. అందులో ఒక ఆఫీసర్ కూడా చనిపోయాడు, టెన్షన్ తట్టుకోలేక వెంకటేశ్వర్లు అనే ఆఫీసర్ చనిపోయాడు. కాబట్టి మీరు ఎక్కువ శాతము ఈయన మీద ఫోకస్ పెట్టాలంటే ఇవాళ రేపు ఈడీకి సందీప్ కుమార్ సుల్తాన్ అనేటువంటి మీద మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి. మరి వీళ్ళే ఇప్పుడు ఈ స్కామ్లను బయట పెడుతున్నారు. ఎవరు? బిఆర్ఎస్ నైని బొగ్గు కుంభకోణం అన్ని పెద్ద స్కామ్లు, పెద్ద ఏం కాదండి బ్రదర్, ఏం కాదు, ఇదంతా మేము అందరం ఒకటే అని వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు నైని ఏదైనా ఇప్పుడు అంతా దొంగలంతా వీళ్ళంతే కదా. వీళ్ళేమన్నా ఈ రోజు బ్రదర్ ఇది సిండికేట్, బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇవాళ రెండు ముక్కలు అయిపోయింది. ఈ రోజు ఎన్టీవీ హరీష్ రావు బట్టి విక్రమార్క ఇదొక టీం, రేవంత్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ అదేందా ఈ బీజేపీ ఇదంతా ఒక టీం, చంద్రబాబు నాయుడు ఇదొక టీం. ఈ రెండు టీంల మధ్యలో బొగ్గు కాంట్రాక్ట్ లో పంచాలి. అదేందా మామూలుకి రావాలని సృజన కవిత కూడా ఏబిఎన్ టీమే. అందుకని ఏబిఎన్ వార్తలు బాగా వస్తాయి చూడు, మనం ఏం చేసినా రావు. కవిత గుణవంతురాలు అన్ని మంత్రాలు కాబట్టి ఆమెది లైవ్ పెడతారు ఏబిఎన్ లా. ఇదంతా అడికోర్ మాఫియా. ఏబిఎన్ అనేది అడికోర్ మాఫియా అమ్మా, ఇదేమో ఎన్టీవీ బ్యాంక్ ఏమో ఈ మాఫియా. మొత్తానికి రెండు మాఫియాల మధ్య నడుస్తున్న గ్యాంగ్ వార్, బొగ్గు గనుల కోసం జరుగుతున్న గ్యాంగ్ వార్. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు మీద ఇప్పుడు దానం నాగేంద్ర లేటెస్ట్ మొన్న ఆల్రెడీ నేను కాంగ్రెస్ లో ఉన్నానని ఓపెన్ గా మాట్లాడుతున్నాను. తర్వాత ఆల్రెడీ అతను ఎంపీగా కూడా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా అతను పోటీ చేశాడు. మరి ఇప్పుడు ఆయన ఏమంటారు, నేను బీఆర్ఎస్ లో ఉన్నా, బీఆర్ఎస్ లో ఎక్కడ సస్పెండ్ చేయలేదు, నేను కూడా బీఆర్ఎస్ లో రాజీనామా చేయలేదు కదా, బీఆర్ఎస్ లో ఉన్నా అంటాడు. వెనకనా ఒక పెళ్లి కూతురు తాళి కట్టేటప్పుడు కళ్ళు మూసుకుందంట. కళ్ళు
తాళి కట్టక ముందు పెళ్ళేటప్పుడు భర్తను చూసిందంట. కానీ కళ్ళు మూసుకున్నాక తాళి కట్టేటప్పుడు కళ్ళు మూసుకున్నా నా భర్త ఎవరో నాకు అర్థమవుతుంది గుర్తుపట్టలేకపోతే గొంతును బట్టి గుర్తుపడతా అన్నదంట. గొంతును బట్టి మాట్లాడినట్ట. ఒకసారి ఈయనట్టున్నట్టు ఒకసారి ఆయన అంటున్నట్ట. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ఆడపిల్ల పెళ్లి పిల్ల ఇంకా భర్తను గుర్తుపడతలేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అదే. అర్థమైందా? బీఆర్ఎస్ కి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి పిల్లలు. అర్థమైందా? కొంతమంది ఒక్కోసారి కాంగ్రెస్ అంటున్నారు, అక్కడ పోయి ఇది అంటారు. కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేదు. ఎప్పుడైనా నేను అనుకుంటా అందుకనే పెద్ద మంచి పూజారి ఎవరు స్పీకర్ ఎవరమ్మా నీ భర్త అని అడుగుతున్నట్టు. ఏమో తాలిగట్టప్పుడే గుర్తుపట్టలేదు కానీ ఈయననే అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా అట్లానే చూడాలి. 2000% వీళ్ళకు పెద్ద ఉదాహరణ ఇవ్వద్దు, వీళ్ళకు చిల్లర ఉదాహరణలే ఇవ్వాలి. అందుకని నేను కొంచెం దిగజార్చిన వాళ్ళ స్థాయిని. అంతే కదా బ్రదర్? ఇప్పుడు నువ్వు బీఫామ్ తీసుకున్నావు, పెళ్లి సూపులు అప్పుడు చూసినావు మీ ఆయనను, పూల పనులు అప్పుడు చూసినావు, తాళి కట్టేటప్పుడు నేను ఇలా కాదని చెప్పు. సేమ్ అట్నే అవుతుందబ్బా. ఇక ముందుకు పోతే ఇవాళ చంపుతున్నట్టు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మొత్తానికి స్పీకర్ బలిచ్చారు. స్పీకర్ దళితునికి ఎందుకు ఇచ్చిన అనుకుంటున్నావు? ఇప్పుడు హోంమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకుంటాడు. అర్థమైందా? ఈ రోజు విద్య ఆయన్నే పెట్టుకుంటాడు, మున్సిపల్ ఆయన్నే పెట్టుకుంటాడు. ఎందుకు? పైసలు వస్తాయని. స్పీకర్ అయిన మీద చెప్పు దెబ్బలు పడతాయి కాబట్టి ఆయనకి ఇచ్చారు ప్రసాద్ అన్నట్టు. ఈ రోజు ఆయన పచ్చిగా అబద్ధం చెప్పాలి, తప్పది. అర్థమైందా? పచ్చి అబద్ధాలు. పెళ్లి పిల్లి ఏం చెప్తుందో ఈయన అదే చెప్తుండు. కానీ ఈయన తెలుసు తాళి ఎవరితో కట్టించిండు. ఈయన చూసి ఈయన కళ్ళు కనబడే అబ్బా నువ్వు ఈయన కట్టిన అమ్మ నేను చూసినా ఈయన చెప్పడు, ఈయననే అడుగుతాడు నువ్వు ఎవరికి కట్టినావని. పూజారి మర్చిపోయినాడు. కాబట్టి దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ డెమోక్రసీ. ఇటీవల ఒక స్క్రిప్ట్, ఫైనల్ క్వశ్చన్, ఇటీవల ఒక స్క్రిప్ట్ బీఆర్ఎస్ లో స్టూడెంట్స్, హెచ్సియు స్టూడెంట్స్ వీళ్ళందరూ ప్రదర్శించడం జరిగింది. ఇదే టైప్ స్క్రిప్ట్ గతంలో బీజేపీలో ఈ రాణి రుద్రమ రకరకాల వేస్తే ఒకళ్ళ మీద కేసు అయింది. అప్పుడు అరెస్టులు చేయించిన పరిస్థితి. ఏం చెప్తారు దీనికి? దీనికి వ్యత్యాసం కానీ స్క్రిప్ట్ గురించి? స్క్రిప్ట్ బాగుండేది కానీ కవిత మిస్ అయింది. అంతేనా? కవిత ఉంటే రసవత్తరంగా ఉండేది, కవిత లేదు. కవిత ఉండేది అందులో జరిగిన లిక్కర్ స్కామ్ ఉండేది. అందులో ఈమె తీసుకుపోయి ఢిల్లీలో లిక్కర్ అమ్ముకుంటున్నట్టు, పక్కన సృజన్ అంటే రేవంత్ రెడ్డి సీకులు అమ్ముకున్నట్టు, అందులో అక్కడ ఆబ్కారీ పోలీసులు వచ్చి రైడ్ చేసినట్టు, సుజన్ రేవంత్ రెడ్డి పారిపోయినట్టు, కవిత ఒక్కదాన్ని పట్టుకుపోయి జైలు వేసినట్టు. ఇది కూడా నాటికలో ఉంటే రసవత్తరంగా ఉండేది. అది మిస్ అయింది. అక్కడ నేను కొంచెం మస్ట్ అయినా ఐ మిస్ కవిత రోల్ స్కిట్. అంటే కవిత ఫ్యాన్స్ అసోసియేషన్ ఇది. నేను ఆ ఫ్యానే ఈ స్కిట్ లా. ఆమె మిస్ అయిపోయినా కానీ ఆమె ఉంటే బ్రహ్మాండంగా ఉంటే అప్పుడు దండుపాలెంకు సూపర్ పేరు వచ్చేది, దండుపాలెం స్కిట్ అని. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి. ఓకే.